అంచనాలతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఎంతో మంది నేతలు తమ లక్ష్యాన్ని చేరుకునే ముందే నిశ్శబ్దంగా వెనుదిరిగిన ఉదాహరణలు మనకు తెలుసు. ఇప్పుడు అలాంటి జాబితాలో చేరిన మరో ప్రముఖ పేరు మాజీ సిబిఐ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ. ఒకప్పుడు అవినీతిపై కఠినంగా పోరాడిన అధికారిగా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ఆయన ఇప్పుడు కార్పొరేట్ ప్రపంచంలోకి అడుగుపెట్టడం పెద్ద చర్చకు దారితీసింది. వ్యవస్థను శుద్ధి చేస్తానని, అవినీతిని అంతం చేస్తానని చెప్పిన ఆయన రాజకీయాల్లో ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేకపోయారు. ఆంధ్రప్రదేశ్కి చెందిన లక్ష్మీనారాయణ కడప జిల్లాలో జన్మించి కర్నూలులో పెరిగారు. ఐపీఎస్గా ఎంపికైన తర్వాత తన కఠినమైన విధి నిర్వహణతో ప్రత్యేక గుర్తింపు పొందారు. ముఖ్యంగా సిబిఐలో పనిచేసిన కాలంలో ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. సత్యం స్కామ్ కేసులో బి రామలింగరాజుపై విచారణ, ఓబులాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డిపై దర్యాప్తు, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో కీలక పాత్ర, ఇవన్నీ లక్ష్మీనారాయణకు ఒక నిష్పాక్షిక అధికారిగా గొప్ప పేరు తీసుకొచ్చాయి. ఆయన పనితీరు కఠినంగా ఉండేది, కానీ పారదర్శకంగా ఉండేది. అదే ఆయనకు ప్రజల్లో విశ్వాసాన్ని తీసుకువచ్చింది. అయితే అందరూ ఆశ్చర్యపోయేలా 2018లో ఇంకా 7 సంవత్సరాల సర్వీసు మిగిలి ఉండగానే ఆయన తన ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. కారణం ప్రజలకు నేరుగా సేవ చేయాలనే సంకల్పం. అదే సంకల్పంతో రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆయన జనసేన పార్టీలో చేరి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో 2019 ఎన్నికల్లో విశాఖపట్నం లోక్సభ స్థానం నుంచి పోటీ చేశారు. గెలవకపోయినా 3 లక్షలకు పైగా ఓట్లు సాధించడం ఆయన ప్రజాదరణకు నిదర్శనం. కానీ ఆ తర్వాత పరిస్థితులు మారాయి. జనసేన పార్టీతో విభేదాలు రావడం, రాజకీయాల్లో ఆశించిన మార్పులు కనిపించకపోవడం వల్ల ఆయన పార్టీకి రాజీనామా చేశారు. తరువాత జై భారత్ అనే సంస్థను ప్రారంభించి యువతలో అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నించారు. అయితే కాలక్రమేణా ఆయన రాజకీయంగా యాక్టివ్గా కనిపించడం తగ్గిపోయింది. ఇటీవల ఆయన ఒక సైబర్ నేరానికి గురై భారీగా డబ్బులు కోల్పోయినట్లు వార్తలు రావడం కూడా ఆయన జీవితంలో ఒక పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. ఇప్పుడు లక్ష్మీనారాయణ కార్పొరేట్ రంగంలోకి అడుగుపెట్టారు. ప్రముఖ సంస్థ మెగా ఇంజనీరింగ్ వర్క్ చెందిన అనుబంధ సంస్థ ఈవీ ట్రాన్స్లో వైస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించారు. ఒకప్పుడు దేశంలో అత్యంత శక్తివంతమైన దర్యాప్తు సంస్థలో కీలక అధికారిగా పనిచేసిన వ్యక్తి ఇప్పుడు ఒక ప్రైవేటు కంపెనీలో కీలక బాధ్యతలు చేపట్టడం, ఇది ఆయన జీవితంలో పెద్ద మలుపు. ఇది కేవలం ఉద్యోగ మార్పు మాత్రమే కాదు, ఒక యుగానికి ముగింపు లాంటిదని చాలా మంది విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయాల్లో వ్యవస్థను మార్చాలని కలలు కనిన లక్ష్మీనారాయణ ఇప్పుడు కార్పొరేట్ వ్యవస్థలో భాగమయ్యారు. ఇది పరిస్థితుల ప్రభావమా లేక ఒక వ్యూహాత్మక నిర్ణయమా అనే ప్రశ్నలు ఇంకా సమాధానం కోసం ఎదురు చూస్తున్నాయి. ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజాసేవ కోసం ఉద్యోగాన్ని వదిలిన ఒక అధికారికి రాజకీయాల్లో ఎదురైన వాస్తవాలు ఆయన జీవితాన్ని మరో దిశలో నడిపించాయి. ఇది ఒక వ్యక్తిగత మాత్రమే కాదు, ఆశయాలు, ఆవేశం, వాస్తవాలు మరియు జీవిత మలుపుల కథ. ఇలాంటి ఆసక్తికరమైన రాజకీయ విశ్లేషణల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పక తెలియచేయండి.